నా పేరు నాగేల తిరుపతి రెడ్డి. ఏం చేస్తారన్నా? నాది బిజినెస్. అంటే గతంలో 10 ఏళ్ళు బిజినెస్, ఈ 2 ఏళ్ల కాలం బిజినెస్ ఏమైనా తేడా కనబడుతుందా? చాలా తేడా ఉన్నదండి. ఏ ఒక్క వ్యాపారస్తుడు సుఖంగా లేడు. ఎందుకంటే అన్ని ఇది అది కాకుండా అన్ని వ్యాపారాలు చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ అడ్డ మీద ఉండే కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని అంటే ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్తోనికి కూడుకున్న విషయాలు కాబట్టి, ఒక బిల్డర్ మంచిగా ఉంటే ఒక 50 మంది అందులో పనిచేస్తుంటారు కాబట్టి 50 కుటుంబాలకు బాగుంటారు. దానికి లింక్ ఇంకో 50 కుటుంబాలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఓ 100 కుటుంబాలు బాగుపడుతుంటాయి. రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదట, మరి ఆయనకు అనుభవం ఉంటుంది, పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కుదేలవుతున్నాము? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకంటే దాదాపుగా పల్లెటూళ్ళ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ అక్కడ ఏదో చిన్నగా ఇండ్లు గులగొట్టుకుంటే హైడ్రా అని ఓ డ్రామా పెట్టి వాళ్ళ పేదస్తుల ఇండ్లన్నీ గులగొట్టడం జరుగుతున్నది. ఈ హైడ్రా తోటి ఈ డ్రామా ఎప్పుడైతే కంపెనీ ఓపెన్ చేసిండో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇబ్బందికరంగానే అయింది. అందు గురించి రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలింది. అంటే హైడ్రా వల్ల ఏదైతే ప్రభుత్వ భూములన్నీ కూడా ఆధీనంలోకి వస్తున్నాయంట, అదేవిధంగా వాగులు వరదలు కూడా వస్తలేవు ఇప్పుడు హైదరాబాద్. ఎక్కడండి ఇప్పుడు బలిసిన వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటున్నారా? బీదస్తులే కూలగొడుతున్నారు. హైడ్రా అన్నప్పుడు అందరికీ ఒకటే చట్టం ఉండాలి, కానీ బలిసిన వాళ్ళు ఏడ ముట్టుకుంటున్నారండి? ఎక్కడ ముట్టుకోవట్లేదు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీసులు పంపించారు కదా, హైడ్రా కింద ఉంది ఇది. అది ఒక డ్రామా నోటీసులు. అది అయ్యేదా పోయేదా? నోటీసులు ఏమున్నదా? ఆఫీసర్లు ఏదో తూతుంబాలుగా అట్లా పంపించేసేసారు. అందరికి పంపుతున్నాం కాబట్టి నామినల్గా వాళ్ళ దాంట్లో పడే వచ్చేసింది, కానీ కూలగొట్టలేదు కదా. జానారెడ్డి ఇంటికి కావచ్చు, బాలకృష్ణ ఇంటికి కావచ్చు మార్కింగ్ చేసారు, కానీ అవి ఇప్పటి వరకు కూడా కూలగొట్టిన సందర్భం. ఎందుకని పేదల ఇళ్ళకి వచ్చేసరికి పొద్దున్న 6 గంటలకే వచ్చి మొత్తం కూడా అంతే. పేదలను చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ పేదల ప్రభుత్వాన్ని పదే చెప్తుంటారు. అందు గురించే పేదలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పేదల ప్రభుత్వం అన్నప్పుడు పేదలే కదా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు మా స్కూల్ బ్యాగులు ఉన్నాయని వాళ్ళు ఏడుస్తున్నారు. మాకు ఇండ్లు లేవు, మేము ఏడ బతకాలని చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అదన్నీ ఆలోచన చేయాలి కాస్త. మొన్న ఒక సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లే రేవంత్ రెడ్డి కూలగొట్టిండని చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రజలు. మరోపక్క చూసుకుంటే నేను ఇందిరమ్మ పాలననే ఆమెను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. చెప్పేది ఒకటి జరిగేది ఒకటి జరుగుతున్నది ఇక్కడ. చెప్పేది